టాపిక్ అయితే ఇప్పట్లో క్లోజ్ అయ్యేలాగా నాకు అనిపించట్లేదు. శివాజీ గారు స్టార్ట్ చేసిన ఇష్యూ అలా మెల్లమెల్లగా అనసూయ గారు, నెక్స్ట్ నాగబాబు గారు అట్లా ఒక్కళ్ళిద్దరు తప్ప మిగతాలందరూ కూడా శివాజీ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా చూస్తే కవితక్క, మన మినిస్టర్ కవితక్క కూడా మాట్లాడుతూ ఇది పద్ధతి కాదు, అనసూయ మాట్లాడేది 100% కరెక్ట్ కాదు. ఎవరిది వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. కానీ అది ఇతరులకు ఇబ్బంది లేనంత వరకే స్వేచ్ఛ. అంతేగాని మీకు నచ్చినట్టు మీ వోళ్ళు మీ ఇష్టం అంటే మాత్రం నాలుక కోస్తా, చీరేస్తా అన్నట్టు మాట్లాడడం జరిగింది. అంటే ఆమె అలా అనలేదు. అలాంటి భాష ఆ రకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు బయట కూడా ఎవరు మాట్లాడినా సరే అనసూయ మాట్లాడింది 100% తప్పు. ఆమె అలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు సరే అలాగే ఉంది. ఇప్పుడు ఆ బికినీలలో లేదు అంటే స్విమ్మింగ్ పూల్‌లో కొన్ని డ్రెస్‌ల మీద ఆమె వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. నిజంగా అవే పోస్ట్‌లు, అవే ఫోటోలు తీసి ఒక పెద్ద పెద్ద బోర్డింగ్‌లలో ఒక 30, 40 ఫీట్ల బోర్డింగ్స్ పెడితే ఎలా ఉంటుండే? ఫ్లెక్సీస్ ఆమె ఇంటి ముందు పెడితే ఎలా ఉంటదని చాలామంది నెటిజన్లు కూడా అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్‌లో ఆడొకడు ఫాల్తుగాడోడు నాన్ వెజ్ గాడు రావడం జరిగింది. ఇక వానికి మాత్రం కొడితే మళ్ళీ లేచి నిలబడలేని పరిస్థితి నాన్ వెజ్ గానికి ఎదురైంది. ఎందుకంటే మనోళ్ళు మన ఇండియన్స్ అంత ఈజీగా వదిలిపెట్టరు దేన్ని కూడా. తప్పు ఉంటే దాన్ని తప్పు ఎంతమంది దాన్ని అబద్ధాన్ని నిజం చేయాలని చూసినా ఏదో ఒక రోజు మాత్రం అది బయటపడుతుంది. ఒకప్పుడు వాడిని మాత్రం చాలామంది సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాడు చేసే చిల్లరేషాలైనా సరే ఏ ఏరియాకెళ్తే అంటే ఏ దేశానికెళ్తే ఆ దేశంలో ఒక గర్ల్ ఫ్రెండ్‌ని చూసుకోవడము అది ఇది ఆటగాళ్ళు అనేసి అన్న చౌక అంటుంటే వాడిని సపోర్ట్ చేశారు. సరే వాడు చేసే చిల్లరేషాలైనా సరే సపోర్ట్ చేశారు. ఎందుకంటే అన్ని తక్కువ రేట్లలో ఎలా మనం దేశాలు తిరగొచ్చు, ఏ దేశంలో ఎంత ఖర్చు పెట్టొచ్చు, ఏ దేశంలో ఎంత లగ్జరీగా బతకొచ్చు తక్కువ డబ్బులతో అనేది కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది. వాడు చాలా చూపించడం జరిగింది. సో వాడి స్లాంగ్ గానీ వాడి కొద్ది డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి వాడిని చాలామంది ఆదరించారు. సో అది కాకుండా ఏదైతే బెట్టింగ్ విషయంలో మాత్రం భారీ ఎత్తున వానికి అసలు ఎక్కడలేని ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. అంటే నిజంగా ఇంత నిజాయితీ పరుడా వీడు అండ్ బెట్టింగ్స్ కూడా ఇంత హడావిడి చేస్తున్నాడు. బెట్టింగ్స్ అసలు వాడొద్దు అన్నట్టు, బెట్టింగ్స్ అసలు ఆడొద్దు అని కూడా చాలా ఫైట్ చేయడం జరిగిందని ఇంకా క్రేజ్ పెరిగింది వాడికి. సో ఇవన్నీ క్రేజ్ అంటే ఒక్కొక్కసారి బల్బుని కాస్త వాపుని కాస్త బల్బ్ అనుకుంటారు కదా! అట్లా ఉండి పేలిపోయిందనమాట. ఆ బ్లాస్ట్ అనేది ఒక్కసారిగా ఉండి పెద్దగా బలిసి అది పేలిపోయింది. పేలిపోతే ఈరోజు వాని పరిస్థితి ఏందంటే అందరికి క్షమాపణ చెప్పే పరిస్థితికి వాడు రావాల్సొచ్చింది వాడు. అంటే వాడు చిల్లర మాటలు, గరికపాటి గారి గురించి మాట్లాడుడు, అటు శివాజీ గారి గురించి మాట్లాడుడు. ముఖ్యంగా సీతమ్మ తల్లి గురించి మాట్లాడు. అసలు వాడెవ్వడు? వాని కథ ఏంది? వాని చరిత్ర ఏంది? అంటే సీతమ్మ తల్లిని మనం దేవతలాగా ఒక ఆదర్శమూర్తిలాగా మనం రాముడిని, సీత గారిని, సీతమ్మ తల్లిని మనం పూజిస్తూ ఉంటాం. నెక్స్ట్ ద్రౌపది ఆమె కూడా ఒక ఆధ్యాత్మికతకు సంబంధించిన వ్యక్తిరాలామె. సో వీళ్ళందరినీ కూడా మనం దేవతల్లాగా చూస్తాం. ఆమె ఒక్కసారి చీర లాగినందుకే కురుక్షేత్రం యుద్ధం స్టార్ట్ అయింది. సో ఆమెను పట్టుకొని వాళ్ళు రేపులు జరిగినాయి అప్పుడు అంటారు ఈ చెత్తనాకుడు. అటు సీతమ్మ తల్లిని పట్టుకొని రేపు జరిగింది అంటారు. వీళ్ళందరికీ మాత్రం అంటే ఈ చెత్తనాకుడుకు మరి ఈయన భాగవతం ఏముందో, వీని రామాయణం ఏముందో కానీ వీనికి నచ్చినట్టు మాట్లాడుకుంటూ పోయాడు. సో అటు గరికపాటి గారి గురించి కూడా ఎప్పుడో తీసిన వీడియో, ఆయన ఎప్పుడో ఏదో సందర్భంలో మాట్లాడిన వీడియో తీసి ఇలాంటి వాడిని మరి ఏం చేయాలి, మనం కోసేయాలి అది ఇదని మాట్లాడు. అటు శివాజీ గారి గురించి బూతులు మాట్లాడు. ఇవన్నీ సిచ్యువేషన్ చూసుకుంటే అసలు ఇక ఇప్పట్లో ఆగేటట్లేదు అనేసి కూడా అనుకున్నారు. సో ఈ ఇష్యూ జరుగుతున్నది ఓకే. అంటే ఇటు శివాజీ గారు ఆల్రెడీ అన్న తర్వాత కొన్ని పదాలు మాత్రం రావడం జరిగింది. ఒక సామాన్లను లేదంటే ఒక తిట్టు కానీ ఆ తిట్టుని మళ్ళీ ఎంబటినైనా దాన్ని సమర్థించుకోలేదు. నా వల్ల నిజంగా తప్పు జరిగింది, ఆ విషయంలో నేను మీకు అట్టైన వాళ్ళందరికీ నాకు క్షమాపణ కోరుకుంటున్నానని కూడా సారీ చెప్పడం జరిగింది. అయినా సరే వదిలని నాగబాబు కానీ అనసూయ కానీ ఇంకేం చేసింది అనసూయ గారు ఇంకో రీట్వీట్ చేయడం జరిగింది. అంటే ఒక ఆమె అకౌంట్లో ఇంకో వీడియో ఒక రీల్ పోస్ట్ చేయడం జరిగింది బిక్ని మీద ఉండడం. అంటే నేను ఎంత చెప్పినా సరే మేము చేసేది చేసుకుంటాం అన్నాడు. సరే నువ్వు చేసేది చేసుకుంటే తప్పులేదు, కానీ నీకు నచ్చిందే అందరికీ నచ్చాలి, అందరు అలా రకంగా ఉండాలి అంటే మాత్రం 100% తప్పు కదా. సో అలా చూసుకుంటే అటు ఎవరైతే మన శివాజీ గారు ఉన్నారో, శివాజీ మీద హీరో యాక్టర్ శివాజీ గారి మీద ఒక్కరిద్దరు మాత్రమే వ్యతిరేకించారు తప్ప మిగతా మహిళా సంఘాలన్నీ కూడా, మహిళలకు సంబంధించిన ఆ వర్గాలన్నీ కూడా అందరూ కూడా శివాజీ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. సో 100% కరెక్ట్ మాట్లాడిండు. ఆయన మాట్లాడిన తప్పేం లేదు కదా. ఆ 2 పదాలు దొర్లాయి, ఆమె కావాలని అనలేదు కదా, అనుకోకుండా వచ్చి దానికి సారీ కూడా చెప్పారు. దాన్ని మనం వదిలేయాలి, అంతేగాని దాన్ని పట్టుకొని పీకులాడొద్దు. ఆయన చెప్పింది మంచిది తీసుకోవాలి అని కూడా చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. ఇక నిన్న సీతక్క మాత్రం మీ ఒళ్ళు మీ ఇష్టం, మీ బట్టలు మీ ఇష్టం అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఈ తెలంగాణ భారతదేశం ఇది, మీకు నచ్చినట్టు ఉంటా అంటే మాత్రం బాగోది, అస్సలు మేము వదిలిపెట్టమని కూడా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక నెటిజన్లో మాత్రం చాలామంది ఇలాంటి పోస్టులు పెట్టినా లేదంటే ఇలాంటి మాటలు మాట్లాడినా అనసూయని అరెస్ట్ చేస్తే బాగుంటుంది,
ఆమెకి సీరియస్‌గా వార్నింగ్ ఇస్తే బావుంటదని అందరూ గూడా అంటున్నారు. మరి అరెస్ట్ చేస్తారా? లేదంటే వార్నింగ్ ఇస్తారా? మరి ఇంకేం చేస్తారు? అంటే ఆమె చేసిన పనులకు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇయ్యాలి ఆమెకు? ఆమె చేసిన పనులకు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలి అనేది గూడా ప్రజలు ఇంకా సీరియస్ అవుతున్నారు ఆమె. అంటే ఇప్పుడు నాన్ వెజ్ గాడు మాట్లాడినప్పుడు ఆనికి 20, 30 లక్షల ఫాలోవర్స్ గాని, లేదంటే సబ్‌స్క్రైబర్‌లు గాని ఉంటే ఆల్‌మోస్ట్ 10 లక్షలకు పైగా వాడిని అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. అన్‌ఫాలో కావడం జరిగింది. మళ్ళీ వాడొచ్చి పద్ధతిలాగా నేను ఎవరిని ఏ రోజు సబ్‌స్క్రైబ్ అడుక్కోలేదు. ఏ రోజు ఫాలో అని అడగలేదు. పోయినా నాకు పెద్ద ఇబ్బంది లేదు. వచ్చినా నాకు ఇబ్బంది లేదు. నేను ఏ రోజు అట్లా ప్రమోషన్ చేసుకునే వాళ్ళకి డబ్బులు సంపాదించేటోళ్ళకి కావాలన్నటోడు ఈ చెత్త నా కొడుకు ఏం మాట్లాడినాడంటే ఒక వీడియో చేస్తూ కూడా అమ్మ మీరు బట్టలు ఇప్పుకోండి మీ స్వేచ్ఛ మీ ఇష్టం మీ సేఫ్టీ మీ ఇష్టం ఎవరు బట్టలు ఇప్పుకొని తిరిగినా నష్టం లేదు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఈ వీడియో చూపించనని కూడా ఆడు పుచ్చకాయ పెట్టుకుని అది పెట్టుకునేది బట్ చెత్త నా కొడుకు మస్తు మాట్లాడడం జరిగింది చిల్లర వేషాలు చిల్లర మాటలు మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇటు గవర్నమెంట్ కూడా సీరియస్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడు మన మన పోలీస్ బాస్ కూడా ఈ దాని మీద చాలా సీరియస్గా ఉన్నారంట ఏ క్షణమైనా సరే వాడిని కూడా అరెస్ట్ చేయొచ్చు ఇలాంటి మాటలు మాట్లాడినందుకు ఇలాంటి చిల్లరేషాలు వేసినందుకు కూడా చాలా సంఘాలు అటు హిందూ సంఘాలు అయితే భారతదేశంలో కూడా చాలామంది వాడి మీద కేసులు నమోదు చేయడం జరిగింది కేసులు పెట్టడం జరిగింది ఎందుకంటే వాడు ఒక హిందువునే కాదు టోటల్ భారతదేశాన్ని కించపరిచేలా మాట్లాడు నాకు గనక పిల్లలు పుడితే నా బిడ్డ ఇప్పుడు భారతదేశంలో ఉంటే ఆమె రేప్ అవుతుందేమో అన్నట్టు మాట్లాడు అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు రేపిస్ట్ లాగా కనబడుతున్నారు వానికి ఏందో నాకు అర్థం కావట్లేదు కానీ ఎంత ఎదుటివాడు ఎంత మంచోడైనా చెడ్డోడైనా కొన్ని సమయంలో అనుకోకుండా సరే వాళ్ళని చెడుగా వాళ్ళతో ప్రవర్తించకుండా సరే మనసులో అనుకుంటారు ఇదేంద్రే చిల్లడిది ఇట్లా తయారైంది అని అనుకుంటారు సో అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు అందంగా ఉంటుందండి అందంగా ఉండి శారీ కట్టుకొని పోతే ఆమెను కూడా కామెంట్ చేయొచ్చు కానీ ఆమెను ఎలా కామెంట్ చేస్తారు అరే అమ్మాయి చాలా బాగుంది చాలా పద్ధతిగా ఉంది అది వేరు అదే మీకు నచ్చిన డ్రెస్సులు వేసుకొని పోతే ఇప్పుడు శివాజీ గారు అన్నట్టు ఆ బూతులు మాట్లాడితే ఏ రకంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి కామెంట్స్ రెండు రకాలుగా ఉంటుంది మంచి గౌరవంతో వచ్చే కామెంట్ లేదంటే చిల్లరగా వచ్చే కామెంట్ సో మీరు వ్యవహరించే మీ పద్ధతిని బట్టి మీరు వేసే డ్రెస్ సెన్స్ని బట్టి అక్కడ ఆ కామెంట్లో మంచిగా చెడు గౌరవం అగౌరవం అనేది ఉంటుంది సో అంతేగాని మేము ఇట్లనే ఉంటాం మేము ఇట్లనే బతుకుతాం అంటే మాత్రం కాదు ఒకవేళ నిజంగా అట్లానే బతకాలనుకుంటున్నారు కదా రీల్ చేస్తున్నారు నిజంగా రీల్ చేసే కన్నా పబ్లిక్ వచ్చి చేయండి అప్పుడు తెలుస్తుంది మీకు ఎంతమంది మిమ్మల్ని ఎంత చూస్తారో మీకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కొన్ని టైంలలో అనసూయ గారు కూడా ఇట్లా నన్ను తిడుతున్నారు నన్ను మీమ్స్ చేస్తున్నారు నా మీద ట్రోల్ చేస్తున్నారు చాలా బాధపడ్డది ఏడ్చింది కూడా ఆమె వీడియో ముందుకు వచ్చి కూడా కెమెరా ముందుకు వచ్చి కూడా ఏడవడం జరిగింది మరి అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు అనేది అది మీకు తెలియాలి సో మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి చిల్లరేషాలు కాకుండా జర ఉందాగా బతుకుదాం ఉందాగా ఉందాం మన భారతదేశం తెలంగాణ మీకు నచ్చినట్టు చేయాలంటే మాత్రం 100% కుదరది ఇది